ఆప్కే అదాలత్లో రైటర్ తర్వాత పొలిటీషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ ఈయన పార్టీలో ఉన్న సిద్ధాంతాలకి కలుపుకోరుతనం లేదంట. శశి, ఫారిన్ పాలసీ అంటూ వస్తే ఒకటి మీరుంటారు, లండన్కి వెళ్ళి ఒక స్పీచ్ ఇచ్చారు, వాళ్ళ మొహాన్ని వాళ్ళకే క్లియర్గా చూపించారు, చాలా గొప్పగా మాట్లాడారు అందరూ. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ లండన్కి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఇండియాలో డెమోక్రసీ లేదని చెప్తున్నారు. మీరొచ్చే మాకు సహాయపడాలని అక్కడ బతిలాడుకుంటున్నాడు. లేదు లేదు లేదు, ఆయన అదంతా చెప్పలేదు. ఇది పెద్ద ఆరోపణ. ఇది విని మీరందరూ చప్పట్లు కొట్టారు. ఇది ఒక పెద్ద ఆరోపణ. అది రాహుల్ గాంధీ గారు అక్కడ వేరేలా చెప్పారు. అదేంటంటే మన డెమోక్రసీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ అది సాల్వ్ చేసే బాధ్యత మా దగ్గర ఉందని చెప్పారు, వేరే ఎవరి దగ్గర లేదు. కానీ వాళ్ళు తెలుసుకోవటం మంచిదని చెప్పారు. అది ఇండియన్ డెమోక్రసీ ఉంది కదా, ఇది లోకంలో ప్రజలకి మంచిది. అదేంటంటే ఇండియా డెమోక్రసీని పాటిస్తే చాలా మంచిది. మీరు వచ్చి హెల్ప్ చేయమని చెప్పలేదు, మీరు అది తెలుసుకోవటం మంచిది అన్నారు. కానీ ఆయన ఏం చెప్పారో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఆయన చెప్పిన వాక్యం, హౌ వుడ్ యూ రియాక్ట్ ఇఫ్ డెమోక్రసీ సడన్లీ డిసపియర్డ్ ఇన్ యూరోప్? You'll be shocked and say, oh my God, that's a massive blow to democracy. And he says that has happened already. That is not something which is going to happen in future. And with that regard, Europe shocks me that there is no reaction. రియాక్షన్ అంటే ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ డెమోక్రసీ నశించిపోతుందంట, కానీ యూరోప్ లో ఎవరు రియాక్ట్ అవ్వలేదు. మాట్లాడటం గురించి ఆయన చెప్పుండొచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇండియన్ డెమోక్రసీ ఉంది కదా, నేను అన్ని ఎలక్షన్స్ని నేను ఫ్రీ అండ్ ఫెయిర్గా అనుకుంటున్నాను. ఎలక్టెడ్ డెమోక్రసీ ఇక్కడ ఉంది, కానీ 2 ఎలక్షన్లకి మధ్యన ఒక విషయం జరుగుతుంది కదా, ఇందులోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇలాంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. కానీ ఈ కంప్లైంట్ మీరు యూరోప్కి వెళ్ళి చెప్పలేదు, అలాగే అమెరికాకు కూడా వెళ్ళి చెప్పలేదు. కరెక్టే, కానీ నేను దీన్ని చాలా సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను. అదేంటంటే ఇదేమీ కాంగ్రెస్ పాలసీయో లేకపోతే బీజేపీ పాలసీయో కాదు, ఇది ఇండియన్ ఫారిన్ పాలసీ అండ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. అందువల్ల నేను ఎప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నాను అప్పుడంతా ఇదే స్పిరిట్లోనే మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో వచ్చి మన రాజకీయం అభిప్రాయం వేరుగా ఉన్నా సరే అది మన దేశ సరిహద్దుల్లో ఆగిపోతుంది, బయటికి వెళ్ళి మనం ఏదీ మాట్లాడకూడదు. కానీ ఇందులో ఇంకో నిజం కూడా ఉంది. ఇందులో ముందు పగలగొట్టింది వచ్చి బీజేపీ ఇంకా మోడీయే. మోడీ గారు బయట దేశానికి వెళ్ళి మా దేశంలో చూడండి ఏదీ సరిగ్గా లేదు, 60 సంవత్సరాల నుంచి మీరే చూడండి, మాకు ముందున్న రాజకీయ నాయకులు దేశాన్ని దారుణంగా పరిపాలించారు, నేను ఒక ఇండియన్ని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని ఇలా మాట్లాడారు. మోడీ గారే ముందు మాట్లాడారు. మాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఏ పిఎం బయట దేశానికి వెళ్ళి వాళ్ళ రాజకీయాన్ని బయట దేశానికి వెళ్ళి దాని గురించి వివరించకూడదు. మోడీ గారు ఇదంతా చేశారు. మీరు చెప్తున్నారు ఎస్ జయశంకర్ ని ఫారిన్ మినిస్టర్ చేసింది చాలా మంచి విషయం అని. అవును, మంచి విషయం. స్పెషలిస్ట్ ని డిప్లొమాటిక్ చేశారు. ఖచ్చితంగా మీరు పవన్ వర్మ కూడా చేయొచ్చు, ఎందుకంటే మేము ఆశించేదే ఇది. ఆయనకి మంచి అనుభవం ఉంది, బయట దేశాల్లో బాగా మాట్లాడతారు, ఆయన విషయాల్ని తొందరగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మనుషులకే మనం బాధ్యతని పార్టీ లీడర్ రాహుల్ గాంధీ చెప్తున్నారు చైనా గురించి అతనికి ఏం తెలియదంట కదా, చైనా థ్రెట్ ని అర్థం చేసుకోలేదంట. చైనా విషయంలో మన అందరం కాస్త హెచ్చరికగా ఉండటం మంచిది. ఎందుకంటే మీకే తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు మన బార్డర్ ఉంది కదా, అదొక అన్డిఫైన్డ్ గా ఉంది. 2 దేశాల మధ్య ఎలాంటి లైను లేదు. ఇక్కడ చూసారంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి, 2 సైడు పెట్రోల్ చేస్తారు. మన పెట్రోల్ సండే వెళ్ళారంటే వాళ్ళ పెట్రోల్ మండే వస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరు, ఎందుకంటే మన హక్కుని స్థాపిస్తే వాళ్ళొచ్చి వాళ్ళ హక్కుని స్థాపిస్తారు. కానీ ఇప్పుడంతా చూశారంటే ఇలాంటి పెట్రోల్ స్టేషన్స్ 26 చోట్ల ఉన్నాయి. అక్కడ చూశారంటే ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళలేరు. కానీ చైనా చూశారంటే ఆ చోటుని అలాగే పట్టుకుని కూర్చున్నారు. అదేంటంటే వాళ్ళ బేస్ స్టేషన్ కూడా చెప్పొచ్చు, అలాగ వాళ్ళు స్థాపింపజేశారు. ఈ విషయంగానే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్న అడుగుతున్నారు, కానీ ఇంతవరకు సమాధానం లేదు. ఇందులో ప్రధానమంత్రి ఏం చెప్పారు? చైనా వచ్చి ఇండియాలో ఏ భాగాన్ని ఆక్రమించలేదని చెప్తున్నారు. అది ఇండియన్ టెరిటరీనా లేక వేరేదేనా అని తెలీదు. కానీ ఇండియన్ ఆర్మీ ఏ హద్దు దాకా వెళ్ళగలుగుతుందో ఆ చోటుని చైనాకి ఎందుకు ఇచ్చారు?
నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ చదివాను. వాళ్ళు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీకి చైనా గురించి చూసారంటే చైనీస్ అంబాసిడర్ తో పొత్తిపోతుందంట. ఇదంతా వాళ్ళ నాకు ఫారిన్ తెలీదు. మినిస్టర్ దగ్గరే మనం నాకు అడగాలి. తెలిసి ఆయన చాలా మందిని కలుస్తున్నారు, వాళ్ళ ఆలోచనలందరినీ తెలుసుకుంటున్నారు. ఇదంతా ఒక కానీ అనవసరమైన ఇప్పుడంతా ఏం ఆరోపణలు. తెలుస్తుందంటే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మన పిఎంని చూసి బాస్ అని పిలుస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ మన పిఎం యొక్క ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఇలా చూడండి, మోడీ గారు స్వయంగా చెప్పారు, ఇది పర్సనల్ మర్యాద కాదు, ఇది ఇండియా యొక్క మర్యాద. ఇండియా పిఎం అక్కడికి వెళ్తున్నప్పుడు ఇండియా యొక్క మహత్తమైన దేశం, పిఎంకి దొరికే మర్యాద చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పిఎం అక్కడికి వెళ్ళి ఆయనకి మర్యాద దొరుకుతుందంటే ఇంతకుముందు మీరు సంతోషకరమైన ఎప్పుడైనా విషయమే చూసారా కదా. పిఎంజీ గారు ప్రైమ్ మినిస్టర్ కాళ్ళ మీద పడింది? ప్రైమ్ మినిస్టర్ కాలు కాళ్ళ మీద మీద. పడే విషయం అంతా నేను ఇప్పుడే చూస్తున్నాను. కాలు మీద పడే దాని గురించి అంతా నేను ఇప్పుడే చూస్తున్నాను. కానీ నేను ఒక విషయం చెప్తాను. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా దగ్గర ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, మీరు ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో ఏ దేశపు నాయకుడు మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశారని అడిగారు. మొదటి పేరు ఏం చెప్పారంటే మన్మోహన్ సింగ్ అన్నారు. ఇలా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కి బయట ప్రపంచంలో మంచి నెహ్రూ మర్యాద గారి ఉంది, మీకే గురించి తెలుసు కూడా కదా. మనం చాలా విన్నాము. సోయస్ క్రీస్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ సోయస్ క్రీస్ నే ఆయన పూర్తి చేశారు. అరే, పాకిస్తాన్ వాళ్ళు ఆయన గురించి కవిత రాస్తారు. నేనేం చెప్తున్నానంటే, భారతదేశాన్ని నడపడం అనేది దానికి చాలా బాధ్యత కావాలి. మన దేశం పేరు మీద పిఎం ఒక విషయాన్ని చేస్తున్నారంటే మనం అందరం సంతోషపడాలి.